ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి మనుషులకు ఉన్నటువంటివి ఆస్తులు, అంతస్తులు, ధనము నీకు ఉండకపోవచ్చాము. కానీ ఆత్మ సంబంధమైన ధనం ఎంతో ఉంటుంది పిల్లారా. దానితో పాటు దేవుడు సమృద్ధిని కూడా ఇస్తానని బైబిల్ చెబుతూ ఉన్నాడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారం వర్ధిల్లును. 11వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఎక్కడైతే ప్రార్థనలు ఉంటాయో, దేవుని సహవాసం ఉంటుందో, ఆ ఇల్లు, ఆ కుటుంబం, ఆ జీవితం ఆశీర్వదించబడుతుంది. కొంతమంది ఇళ్లలో ఏముంటుందో తెలుసా? సామెతల గ్రంథం 25:24 గయ్యాళితో పెద్ద ఇంట ఉండేటి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించడం మేలు. గయ్యాళంటే కొట్లాట్లు ఉంటాయి, గొడవలు ఉంటాయి. ప్రార్థన, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాళ్ళు దేవుణ్ణి అడగరు, దేవుని దగ్గరికి రారు, వారు భోగేచ్ఛల కొరకే అడుగుతారని ఉంది.